ప్రతిరోజు గూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ గానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ గావచ్చు, జాజికాయలు గావచ్చు, ఒక గుడ్డుతోటి గావచ్చు, ఒక మినపగుండ్లతోటి గావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో, ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య. ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాలు 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే తులారాశి. తులారాశి వారు ఈరోజు మనం స్నానం చేసే విధానం ఏంటంటే, మనకి మనకు ఒక 2 డేస్ బిఫోర్ అనే తెలుసుకోండి. మన అత్తరు దొరుకుతుంది ఒకటి. ఏదంటే జాస్మిన్ అంటే మనకి మల్లెపూల అత్తరు ఒకటి దొరుకుతుంది. అదొకటి తీసుకొని రండి. తీసుకొని వచ్చి దీపావళి మార్నింగ్ మనం స్నానం చేసే ముందు ఒక ప్రక్రియ చేయాలి. అంటే ఇది డ్రాప్స్ అయితే వేసుకోవాలి 3 డ్రాప్స్. దానికి ముందు మీరు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒకటి పచ్చి నిమ్మకాయ ఒకటి తీసుకోండి. తూర్పు ముఖాన కూర్చోండి. తూర్పు ముఖాన కూర్చొని ఆ నిమ్మకాయని 2 ముక్కలు చేయండి. కొంచెం కొంచెం సన్నుప్పు పక్కన పెట్టుకోండి. ఆ ఉప్పులో నిమ్మకాయని డిప్ చేసి మన ఏదైతే అరికాళ్ళు ఉంటాయో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ, మనం తొక్కిన చేసిన ఏదైనా సరే కానీ ఇక్కడ నుంచి మనకి అటాక్ అవుతుంది అది. కాబట్టి మీరేం చేయాలంటే, నాకు తెలుసో తెలియకో నేను ఏదైనా దాటినా, ఏదైనా తొక్కినా, ఏదన్నా నా మీద ఉన్నా, ఏదైనా నెగిటివిటీ ఉన్నా సరే కానీ అన్ని పటాపంచలు అయిపోవాలి తల్లి అని కోరుకొని జయ మహాకాళి జయ కాల్ భైరవ్, జయ మహాకాళి జయ కాల్ భైరవ్, జయ మహాకాళి జయ కాల్ భైరవ్ అనుకుంటూ ఆ అరికాళ్ళకి ఆ యొక్క నిమ్మకాయ రసాన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉప్పులో అద్దిన తర్వాత కాలుకు మొత్తం అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నిమ్మకాయ అంటే కేతు. ఇప్పుడు ప్రక్రియలు ఏది ఉన్నా సరే పటాపంచలు అయిపోవాలంటే ఉప్పు చాలా ఇంపార్టెంట్. కాబట్టి కేతువుని, ఉప్పుని, శనిని కలిపినట్టయితే అసలు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నీ బాడీలో కూడా నీకు ఫీల్ అవుతావు నువ్వు 100%. నేను చెప్తున్నా, ఫీల్ అవుతావు నువ్వు దాన్ని చేసిన తర్వాత. సో ఎమ్మటే 2 కాళ్ళకి 2 పీసెస్ అట్లా రబ్ చేసేసి ఒక 30 సెకండ్స్, ఒక 1 మినిట్ కూర్చో మంచిగా జయ మహాకాళి జయ కాల్ భైరవ్, జయ మహాకాళి జయ కాల్ భైరవ్ అనుకుంటూ ఆ నిమ్మకాయలు ఏదైతే వాడేవో ఇమీడియట్లీ ఇంటి బయట పడే, మళ్ళీ డస్ట్బిన్లో వేయద్దు, ఇంటి బయట వేసేయాలి. ఆ చెడు ఏది ఉన్నా వెళ్ళిపోవాలి. అప్పుడు తర్వాత స్నానానికి వెళ్ళిపోయి వేసుకొని స్నానం చేసుకో. ఆ రోజు నువ్వు గణపతికి సమర్పించవలసిన వస్తువులు ఏంటంటే తులసిమాల. ఎవరైతే తులారాశి ఉన్నారో వాళ్ళు తులసిమాల కానీ, లేదు తులసిమాల మనం ప్రిపేర్ చేయలేము అనుకుంటే కొంచెం తులసి ఆకులైనా తీసుకొని ఆయనకి అదే మనకి పాయసం ప్రిపేర్ చేయండి. వాళ్ళు ఒకవేళ కుదిరితే నేను చేయగలుగుతాను గురుగారు, ఇంట్లో వాళ్ళకి ఓపిక ఉందంటే ఉండ్రాల పాయసం చేయండి. మంచి ఉండ్రాల పాయసం చేసి ఈ యొక్క మాల కూడా ప్రిపేర్ చేసుకొని అక్కడికి నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. మంచి నీ మనసుని కోరిక ఉందో కోరుకొని అక్కడ తండ్రికి సమర్పించేసి మంచి నీ మనసుని కోరుకొని వచ్చేసాయి. ఆ రోజు సాయంత్రం చేయవలసిన వస్తువులు ఏంటంటే, ఒకటి ఎవరికైనా సరే కానీ కేజింబావ్ జామకాయలు ఎవరికైనా దానం ఇయ్యి. లేదా ఎవరు తీసుకోవట్లేదు అంటే డైరెక్ట్ తీసుకెళ్ళి గోమాతకు పెట్టి ఒక కేజింబావ్ జామకాయలు ఎన్ని పీసెస్ వచ్చినా గోమాతకు పెడితేనే మంచిగా కట్ చేసి మంచి గోమాతకు పెట్టి ఆ రోజు సాయంత్రం మీ మనసుని కోరిక ఉందో కోరుకొని ఈ పరిహారం మనం చేసినట్టయితే తులారాశిలో చాలా అద్భుతమైన రిజల్ట్ ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు ఇంకా మనకు పర్సనల్గా తెలుసుకోవాలి, ఇంకా రిజల్ట్స్ మాకు తొందరగా ఉండాలి గురుగారు, అది ఇంకా లైఫ్ టైం ఉండాలి అన్నప్పుడు మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే నీ జన్మ జాతకాన్ని. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక రాశి ప్రకారంగానే ఫాలో అవుతుంటారు గోచారం. కానీ రాశి ప్రకారంగా 20% నీ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. 80% ఏది డిసైడ్ చేసేది ఏది అంటే నీ జన్మ లగ్నము, నీకు నడుస్తున్న దశాంతర ప్రకారంగానే నీ యొక్క లైఫ్ అనేది మొత్తం కూడా ఎలా సాగుతుంది అనేది మనకు తెలుస్తుంది. మధ్యలో మనం ఏం చేయొచ్చు అంటే నష్టం జరగబోతుంది అన్నప్పుడు అది ₹100 జరిగే నష్టాన్ని మనం కనీసం ₹70 కాపాడుకోవచ్చు. 30 పోతుంది, పోక ఎప్పుడు ఆగదు. ఎంత పెద్ద జ్యోతిష్యుడైనా, ఎంత పెద్ద పండితుడైనా సరే కానీ గ్రహదోషం ఉంది అంటే మొత్తం తీయలేరు. దాన్ని కొన్ని రోజుల వరకు మాత్రం దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. మళ్ళీ దాని తర్వాత దానికి ఆ రెమెడీ చేసి మళ్ళీ న్యూట్రల్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కానీ ఇప్పుడు రాహు నీకు 4వ ఇంట్లో ఉన్నాడు అంటే వీడికి బ్యాడ్ హ్యాబిట్స్ తప్పవు. కాకపోతే ఏం చేస్తాం, ఆ 4వ ఇంటి రాహుని కంట్రోల్ చేయాలి అంటే ఎలాంటి రెమెడీ చేస్తే వీడు బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళడు, ఇంట్లో వాళ్ళ మాట వినుకుంటూ ఉంటాడు, బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళకుండా ఉంటాడు, వెహికల్ యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి. అప్పుడు ఆ రెమెడీ చేయాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, నీకు 4వ ఇంట్లో రాహు ఉన్నాడని జాతకం చూస్తేనే కదా. గోచారంలో అయితే రెగ్యులర్గా చేంజ్ అవుతూనే ఉంటారు.
కానీ ఇప్పుడు జాతకం చూసినప్పుడు అది ఎప్పటికీ మారదు. గోచారంలో ఏంటిది ఇప్పుడు 18 మంత్స్ రాహు ఉన్నాడు. అది మారుతాడు 18 మంత్స్ తర్వాత. అదే మనము జన్మ జాతకం చూసుకొని మనం పరిహారాలు చేస్తే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని హైదరాబాద్ వచ్చి కలవచ్చు. టైమింగ్స్ అనేవి తెలుసుకోండి. ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొనొస్తే ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ మనం ఇవ్వగలుగుతాం. చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు, మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలలు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ, అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది. పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది, అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది నన్ను అడిగారు, నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు. అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది. అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు, గోత్రం మీద మనం చేసిస్తాం. కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీపావళి ముందే మనం అవి అభిమంత్రిస్తాము. కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్నా, తాంత్రిక పీడలు ఉన్నా, లేదనుకుంటే నరదృష్టి ఉన్నా, లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయని డౌట్ ఉన్నా ఆ పిల్లిమాయను స్థాపన చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్, ఫైనాన్షియల్, హెల్త్, మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి. అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.